పాపా, నేను ఎప్పుడు నీకు విశ్వాసపాత్రునే. ఇప్పుడు కూడా ఆ జపాన్ నుంచి నిన్ను కాపాడడానికే ఇంత దూరం వచ్చాను. నిన్ను సక్సెస్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసుగా. చోరీ చేసేటప్పుడు అక్కడ వాచ్మెన్ లేపేశావు. వాటాల్లో తేడా వచ్చేసరికి మంగినిపుడు శ్మశానంలో యేసుని లేపేశావు. నాకు కథలు చెప్పక చెప్పాను. పోలీసు యేసు బుడ్డనాయలా నాకే గొయ్యి తవ్వాడు. వారిని అదే గొత్తిలో పండబెట్టిన. అది ద్రోహం లిస్టు. ఈ జపాన్ గాడి క్రైమ్లన్నీ కలిపి సినిమా తీసి ఆడించిన అరాచకుడిని పోలీసు. అయినా నీకు భయపడి మ్యాటర్ దాచి పెడతానా? చూడు పోలీసు, నేను శివరాఖరిగా వేసిన కన్ను నీకోసం జడ్జి గుంపలో వేసిందే. ఆ బొక్కే లాస్ట్. జపాన్ జడ్జి ఇంటి వెనక వీధిలో వెయిట్ చేస్తున్నాను. ఎవిడెన్స్ తీసుకున్నావా? ఎక్కడుంది? శ్రీధరం, నువ్వు ఇంకా ఆడనే ఉన్నావా? నేను ఏడికో వెళ్ళిపోయాను కాదమ్మా. కొట్టేసావా? ఎవిడెన్స్ ఎక్కడ? నా దగ్గరే భద్రంగా ఉంది. జపాన్ వద్దు, పోలీసులతో పెట్టుకోకు. తొక్కిన్న ఆర తీస్తాం. ఇందుకే ఇది నా దగ్గర ఉంటేనే కరెక్ట్. ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న మీ మ్యాటర్ వీడియోలన్నీ నా ఐటీ వింగ్ దగ్గర భద్రంగా ఉంటుంది. ఇక మీద డిపార్ట్మెంట్ మొత్తం నా మాట వినాలి, లేదా ఫ్యామిలీ ఫసక్ అయిపోద్ది పార్ట్నర్. సరే భయం. జపాన్ 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 ఏమైంది సార్? ఎవిడెన్స్ బయటకు వస్తే నా పోలీస్ స్టార్స్ పోయి పారన్ స్టార్ అవుతాను. దేవుడా, మరి ఈ పని ఎవరు చేశారు జపాన్? అదే పోలీసు నా బుర్రకి తట్టట్లా. ఇదిగో చూడు, నా ఎవిడెన్స్ నీ దగ్గర ఉంది. మన ఇద్దరం ఎప్పుడైనా సెటిల్ చేసుకోవచ్చు. కానీ నీ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. దొరికితే ఎన్కౌంటర్లో లేపేస్తారు. వీడు రాధా అని డ్రైనేజీలో జల్లిడేసి బంగారం తీసేవాడు. మీ గ్యాంగ్ అని పట్టుకొచ్చి నీకు ఎగ్నెస్ట్గా కన్ఫెషన్ వీడియో తీస్తున్నారు. ఇదే నా గుర్రా. ఇదే ఇప్పుడు నీకు లైఫ్ థ్రెటనింగ్. నా ఎవిడెన్స్ నాకు ఇచ్చి రికవరీకి 50% నగలిచ్చావంటే నేను చెప్పింది మాత్రం నువ్వు చేస్తే చాలు. నా పేరు వాడుకుని మినిస్టర్ ప్రాపర్టీలోనే కన్నం వేస్తాడంటే వీడు కంటెంట్ ఉన్న కన్నింగ్ నాయాలి. నేను వేరే దారిలో పోతుంటే ఊరుకున్న పులిని ఊపి చూద్దాం అనుకున్న నింజాడుడికి ఎవడో ముందు కనిపెట్టాలి. అంతవరకు ఈ కేసు గురించి ఏ అప్డేట్ వచ్చినా నాకు పంపిస్తున్నావు అంతే. అప్పుడే నీ అప్డేట్లు నీకు వస్తాయి. జపాన్, నేను చెప్పేది కొంచెం జపాన్ ఇంత చెప్పిన భవానీ గారు ఎందుకు ఫాలో అవుతున్నాడో తెలుసా పాపా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్నేమి చెయ్యనని వాడికి తెలుసు. త్వరగా పోనీ. వాడికి తెలిసింది కూడా నీకు తెలియలేదే బంగారం. నాకు తెలియదన్న విషయం నీకు తెలుసా? నువ్వన్నీ పబ్లిక్ గానే చేస్తావు. నువ్వు ఇంకెప్పటికీ మారవా? మారుతూనే ఉండడానికి నేనేమన్నా నీ ఫోన్ నంబరా? అవును, నేను తప్పుడు అమ్మాయిని, క్యారెక్టర్లెస్. బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా? ఏడుస్తారు. నువ్వెలా అయినా అర్థం చేసుకో. ఇష్టపడిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేసరికి ప్రతి ఒక్క అమ్మాయి ముసలిదై చస్తుంది. అయ్యయ్యా సీరియల్. సార్ జపాన్ ట్రేస్ చేసాం సార్. ఒక్కరోజు ఆగినా వాడు బార్డర్ క్రాస్ చేస్తాడు. నార్త్ సైడ్కి వెళ్ళాడంటే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. గన్ వాడు. లేదు సార్, గన్ వాడాను సార్, వాడను. ఇదిగో హీరోయిన్ సంజుకి ఏం కాకూడదయ్యా. ఏం కాదు సార్. లేదు సార్, లేదు సార్, సంజుని వాడు ఏం చేయడు సార్. నేను మినిస్టర్తో మాట్లాడాక నీకు చెప్తా. ఈ సంజు స్టార్కి నా కుഞ്ഞു మొళ గుర్తుందా? కర్ణాటక టీం
మళ్ళీనా కాల్చద్దయ్యా వాడి దగ్గర వెపన్ ఉంది పైగా అమ్మాయి లోపల ఉంది. వినవయ్యా. ఇదో చూడు పాప, కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏది లేదంటే ఏం చేయాలో చెప్పనా, ఫుల్గా చిల్ అవ్వాలి. సార్ సంజు సార్ చెప్పాను ఇవిడే ఇప్పు పోయి రే హరి అడుక్కున్నాడు లేదా? సరే ఎంత ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదు. అబద్ధం చెప్పనంటున్నాడు. బెల్లం బిడ్డలు చూడాలంటున్నాడు. ఒప్పుకోడు, ఒప్పించు. ఆ జపాన్ మనతో గేమ్స్ ఆడుతున్నాడు. వీడి దగ్గర వీడియో కన్ఫెషన్ తీసుకుంటే వాడి గేమ్ నేను ఫినిష్ చేస్తాను. ఆ డ్రైనేజ్ గన్ చూపించు. చూపిస్తా సార్. ఓకే అనరా, లేకపోతే ప్రాణాలతో ఉండవు. ఏ హరి, తల కిందలుగా ఎలాడితే ఓకే సార్. నేను వస్తున్నా. లాటి దింపాలరా నీకు, చెత్త నా కొడక. నీ పెళ్ళాం ఎక్కడుందో ఇంకా తెలియలేదు, అందుకే నిన్ను ఎక్కువ అనుమానిస్తున్నారు. దారే తప్పి దిక్కులు చూసే నల్ల మేక పిల్లని నేను సుతారంగా దోవి దోవి ప్రేమని పంచావే చిల్లె పడ్డ గొడుగే నేను పిల్ల నువ్వే అతుకయ్యావు వడ్ల గింజలాంటి నన్నే మెల్లగా ఒలిచావే కాకింగిలే చేసిచ్చావో అమృతమే కదా ఏదైనా నా కళ్ళకి నువ్వు కాకుండా అద్భుతం ఇంకోటుండేనా ఆ చెప్పలో ముత్యానివై దక్కావులే బంగారం. నేను బయలుదేరాను. బాబుకి డ్రెస్ కొనడానికి రాజధానికి వెళ్దాం. నువ్వు త్వరగా వచ్చేయ్. పాపకి పుట్టినరోజు ఒక 10,000 ఉంటే ఇస్తామన్నా. డబ్బులు ఇవ్వడం కుదరదు, కావాలంటే ముందు ఉంది. ఒక పెగ్గ తాగి చెడిపో, నీ చేయగలిగింది ఇంతే. అవును చేట 10 ఏంట్రా ఇది? నువ్వు నాకర డబ్బు లేదనుకున్నావా? ఆ? ఇది బంగారం తెలుసా? 10 కోట్ల లాటరీ టికెట్లు అన్న ఒక నిమిషం. ఒకటే వేటు. నా పాప పుట్టినరోజు పెద్ద హోటల్లో కేక్ కట్ చేసి అందరు నోళ్ళు మూయించలేకపోతే డబ్బులు బాచి ఎదవా, ఇంత బంగారం ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం నన్ను మోసం చేస్తావా? పాప పుట్టినరోజు నా వడ్డీ డబ్బులు నాకు ఇచ్చి అప్పుడు నీ బంగారం పట్టుకెళ్ళు. మొహానికి ఒక కుటుంబం బిడ్డ. నేను ఎదవని సార్. డబ్బు లేదన్న కోపంతో మత్తులో చిన్ని మీద అరిస్తే తను వెళ్ళిపోయింది. మందు దిగేసరికి వర్షంలో చంటి బిడ్డతో పాటు తన్ని వెళ్ళనిచ్చానని నా మీద నాకే అసహ్యం వేసింది సార్. అన్నా నీ పెళ్ళందైనప్పుడు మరి ఎందుకు తీసుకొచ్చి లాటరీలు కొంటున్నా? ముందు ఇక్కడి నుంచి బయటికి పోరా. అన్నా అది ఉంటేనే రేపు పొద్దున నా పెళ్ళాం బిడ్డలకి మోహన్ చూపించగలను. మామా ఏంటే అలా ఎలాగైనా డబ్బు తిరిగి ఇచ్చేస్తారన్నా, కానీ అది మాత్రం ఇవ్వన్నా. పుట్టే ఉంటుంది. ఇచ్చేసి ఇందులో నువ్వు తలదొచ్చుకో. ఇచ్చేయమని చెప్తున్నాగా. ఇచ్చేయండి. ఇచ్చావు నువ్వు రామ్మా. ఇదిగో తమ్ముడు. ఎన్నిసార్లు గొడవ పడినా చిన్ని నన్ను వదిలేసి వెళ్ళలేదు సార్. పాప చదువు కోసం దాచిన బంగారాన్ని తీసారన్న కోపంతోనే విడిపోయింది సార్. అది లేకుండా నేను బతకలేను.
యాదగిరి గుట్టకెళ్ళి గుండు కొట్టించుకొని ఇక మీద తాగను, ఏ తప్పు చేయను అని మనసారా నా బిడ్డ మీద ప్రమాణం చేసి వెళ్తుంటేనే నన్ను మీ పోలీసులు పట్టుకొచ్చారు సార్. నన్ను ఎప్పుడు వదిలేస్తారు సార్? ఆ జపాన్ తప్పించుకున్నాడా?